Jungle. వాక్యంతో జీవితాలు పరిశుద్ధపరచగలిగిన జీవం వినేవాడికి అర్థం కాదు. కానీ పక్కింటి పక్క వీధిలో ఉందని చెప్పేసి ఆ సంఘానికి వెళ్ళి అడుగుతున్నారు, మీ ఆరోగ్యం బాగోకపోతే మీకు ఏం కావాలి? మంచి హాస్పిటల్ కావాలి, పక్కనే ఉందిగా ఒక హాస్పిటల్ వెళ్ళొచ్చుగా. అక్కడ పెడితే తగ్గట్లేదండి. తగ్గకపోయిన పనులు మీ పక్కనే ఉందిగా. ఏం కావాలని కోరుకుంటారు? మీకు ఆరోగ్యం కావాలంటే మంచి హాస్పిటల్ కావాలి, మంచి స్కూల్ కావాలి. ఆ మంచి స్కూల్ కోసం వాళ్ళ బిడ్డలు ఏం చేస్తారు? గంటల గంటలు ప్రయాణం. వాళ్ళ బిడ్డలకు మంచి స్కూల్ కావాలి కాబట్టి ఎంత దూరమైనా పంపిస్తున్నాం. మంచి కాలేజీని పంపిస్తున్నాం, ఇతర రాష్ట్రానికి పంపిస్తున్నాం, ఇతర దేశానికి కూడా పంపిస్తున్నాం. మంచి చదువు కోసం ఇతర దేశానికే పంపిస్తున్నాం, మంచి ఉద్యోగం కోసం ఏ ప్రాంతానికైనా పంపిస్తున్నాం. ఎంతమంది చెప్పండి, మా అమ్మాయి ఆస్ట్రేలియాలో ఉద్యోగం చేస్తున్నాడండి, మా అమ్మాయి అమెరికాలో ఉద్యోగం చేస్తుందండి. ఏమర్థం అవుతుంది? ఉద్యోగం కోసం నీ కొడుకును, కూతుర్ని, భర్తను, భార్యను ఏ దేశానికైనా పంపిస్తున్నాం. చదువు కోసం ఎంత దూరమైనా పంపిస్తున్నాం. ఆరోగ్యం కోసం ఎంత దూరమైనా పెట్టి మంచి హాస్పిటల్లో జాయిన్ కావాలని ఆశపడుతున్నాం. విను సహోదరి సహోదరులు, చదువు కన్నా, నీ ఆరోగ్యం కన్నా, నీ ఉద్యోగం కన్నా బహు విలువైంది నీ ఆత్మ. నీకు మరణం ఉంది, నీ ఆత్మకు మరణం లేదు. మట్టిలోంచి వచ్చిన నీ శరీరం ఆరోగ్యం కోసం ఎంతో తాపత్రయపడుతున్నావు. కడుపు ముందు నింపుకోవడానికి ఉద్యోగం అంటున్నావు. ఉండడానికి ఒక నీడ కావాలంటే, ఇల్లు కావాలి, కొడుకు కావాలంటే ఒక మంచి ఉద్యోగం కావాలి, మంచి దేశానికి వెళ్ళాలి. కానీ నువ్వు పుట్టుకున్నప్పుడు ఆ ఇంట్లో ఎవరున్నారో నీకు తెలియదు. సో దేనికోసం ఈరోజు నువ్వు ప్రార్థనాడుతున్నావు, పరువులు తీస్తున్నావు, దానికంటే బహు విలువైంది. అలాంటి వాక్యం మీకు దొరుకుతున్నట్లయితే, దొరుకుతుందని నమ్మకం లేకున్నట్లయితే మనకి
వెళ్తారో, మంచి స్కూల్లో మీ బిడ్డలను చేరుస్తారో, మంచి ఉద్యోగం కోసం మీ బిడ్డలను పంపిస్తారో, అంతకంటే విలువైంది మీ ఆత్మీయత కనుక, మంచి వాక్యం కనుక దానికోసం కొంచెం శ్రద్ధ వహించమని మనవి చేస్తున్నా. ఎందుకు ఈ విషయంలో ప్రస్తావిస్తున్నానంటే, జ్ఞానులు అన్యులు కానీ సత్యమును గ్రహించినప్పుడు దూరమైనా సరే దేవుడిని అక్కడికి వచ్చారు. ఇథియోపియుడు ఆఫ్రికా దేశానికి చెందినవాడు, అన్యుడు, కానీ సత్యమును గ్రహించినప్పుడు యెరూషలేము వచ్చి 1800 కిలోమీటర్లు ప్రయాణం చేసి వచ్చి యెరూషలేము దేవుని ఆరాధించాడు. షేబా దేశపు రాణి అన్యురాలో, కానీ సత్యము గ్రహించినప్పుడు యెరూషలేముకు వచ్చి దేవుని ఆరాధించాలని ప్రయత్నం చేసింది. అన్యులైనటువంటి వాళ్ళు సత్యాన్ని గ్రహించినప్పుడు జీవము కలిగిన దేవుని ఆరాధించడానికి దూరాన్ని పక్కన పెట్టేసి ఎంత కష్టమైనా సరే అంతగా దేవుని ప్రేమించి దేవుని ఆరాధిస్తున్నట్లయితే మరి క్రైస్తవులు